హాయ్ అండి, వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పొండిమిరపకాయ టమాటా పచ్చడి పట్టుకుందాము. మనం ఈ శివరాత్రి నెలలో పొండిమిరపకాయలు ఎక్కువ దొక్కెట్టి పెట్టుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా టమాటా పొండిమిరపకాయ పచ్చడి పట్టుకోవచ్చు. టమాటాలు ఎప్పుడూ దొరుకుతుంటాయి కనుక ఈ పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. కారం పోసి పట్టుకుంటాము. ఆ కారం టమాటా పచ్చడి రుచి వేరు, దీని రుచి వేరండి. దీనికి నేను 300 గ్రాములు పొండిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న, అరకిలో టమాటాలు తీసుకున్న, 50 గ్రాముల చింతపండు, 60 గ్రాములు కల్లుప్పు, అంటే టీ గ్లాసుకు 3/4 గ్లాసు టీ గ్లాసు, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి టమాటా ముక్కలు, 50 గ్రాముల చింతపండు వేసి ఉడకబెట్టుకుంటున్నాం. బాగా దగ్గరికి ఆ నీరంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి పట్టుకోవటం ఈజీ, రుచికి రుచి ఉంటుంది. చాలా ఈజీగాను చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు పొండిమిరపకాయతో తొక్కట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఈ పొడి వేసుకుని చిన్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసి పొండిమిరపకాయలు ముక్కలు కోసుకుని పచ్చడి వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ వేసుకుని ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకున్నాం. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ సాలకపోతే చూసేసుకోండి, ఎందుకంటే అరకిలో టమాటాలకి నేను 300 గ్రాముల పొండిమిరపకాయలు వేసుకున్నా. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకున్నా. నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను పోపు. పచ్చడి గాచేసా 2 రోజులు బయట పెట్టుకుని గాచేసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు 6 నెలలైనా వాడుకోవచ్చు. మనకెందుకు పొండిమిరపకాయ టమాటా ఎప్పుడైనా పట్టుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉందండి, చాలా రుచిగా ఉంది. చూడండి, ఎంత చొత్తంటేనే నోరు ఊరిపోతుంది. అట్ట గాచేసాలో పెట్టుకుని పొండిమిరపకాయ పచ్చడి, పొండిమిరపకాయ గోంగూరలోకి పొండిమిరపకాయ టమాటా చింతకాయ కూడా అన్నీ ఒక్కసారి పట్టుకుంటే సంవత్సరానికి సరిపడా బాగా